వెల్కమ్ టు రేణుస్ కిచెన్ 456. ఈరోజు అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి. చోలే మసాలా విత్ పూరి. చూడండి, చోలే కర్రీ ఒకరోజు నైట్ నానబెట్టుకోవాలి. ఒక కప్పు నానబెట్టానండి నేను నైట్. తెల్లారినాక కుక్కర్లో వేసాను. 3 టైమ్స్ కడిగేసి కుక్కర్లో వేసి కొన్ని వాటర్ పోసుకున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని, అదే విజిల్ వచ్చినప్పుడు వాటర్ పైకి రాకుండా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ ఆర్ 6 విజిల్స్ వచ్చిందాక ఉడికించుకోవాలి. 90% ఉడకాలన్నమాట. నేను పూరికి పిండి తడుపుతున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకుంటే పూరీలు ఆయిల్ పీల్చదండి, మళ్ళీ పొంగుతాయి కూడా. ఇలా వేసుకొని పిండి వేసుకొని గోధుమ పిండి వేసుకొని 3 మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకోవాలి మొత్తము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే లూజ్ అయిపోతుంది పిండి. ఇలా కొద్దిగా పోసుకుంటూ ఇలా ముద్దలా చేసుకోవాలి. అంత గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా ఇలా మీడియంగా చేసుకోవాలి. దానిపైన ఆయిల్ వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే మెత్తబడదండి, అలాగే ఉంటుంది. ఇలా ఉండాలి. 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చోలే మనకు ఉడికిందండి. ఫిల్టర్ చేసుకోవాలి. ఆ వాటర్ కూడా చల్లేయద్దు, అవి మళ్ళీ కర్రీలో వేసుకుంటాం మనము. మనకైతే కర్రీకి కావాల్సిన టమాటాలండి. ఒక 4 టమాటాలు తీసుకున్నాను నేను. చిన్నగా ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నాను. మీరు పెద్దగా ఉంటే 2 సరిపోతాయి. 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. అలాగే ఇలా కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, బిర్యానీ ఆకు తీసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కనే పడుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలాలు వేసుకోవాలి. మసాలాలు అంటే షాజీరా, లవంగా, చెక్క ఇవన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయినంతసేపు వాటిని నూనెలో ఫ్రై చేయాలండి. ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయినంతసేపు. మన టమాటాలని ఇలా మిక్సీలో పట్టుకోవాలండి. ఇలా పేస్ట్ చేసేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారము. ఇలా కొద్దిగా మగ్గించుకోవాలి. టమాటాల వాసన అంతా వెళ్ళిపోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చోలే మసాలా ఉంటుంది కదా, అదన్నా వేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా గరం మసాలా వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా, ధనియాల పొడి వేసుకున్నాను. ఇలా కలుపుకొని ఆయిల్ అంతా పైకి వచ్చిందాక దాన్ని ఉడికించిన తర్వాత ఇలా చోలే వేసుకోవాలండి. చోలే వేసుకొని మంచిగా చోలేకు మొత్తం కారం పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. మంచిగా మొత్తం కిందకి మీదకి ఇలా కలుపుకొని కొద్దిగా నూనెలో మగ్గనివ్వాలి వాటిని. 10 మినిట్స్. 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతుందండి. కొద్దిగా డ్రై అవుతుంది. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇంతకుముందు నేను ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అవే వేసుకున్నాను.
ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుంది చూడండి. కారం ఉడకాలి. చోలే కూడా 90% ఉడికింది. కొద్దిగా ఉడికితే సరిపోతుంది. తర్వాత నేనైతే పూరి చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు చోలే మొత్తం ఉడికేసింది. ఇలా పూరీలు చేసుకోవాలి. తర్వాత చోలేలో కొత్తిమీర యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోని పూరి వేసుకోవాలి. ఇలా గంటెతోని ఇలా అంటేనే అవి పొంగుతాయి, లేకపోతే పొంగవు. ఇలా ఒత్తుకుంటూ అనాలి. ఇలా చూడండి ఎంత పొంగుతున్నాయో, పూరి మొత్తం పొంగింది చూడండి. అలా అంటేనే పొంగుతాయి. ప్రతి దానికి అలా అంటేనే పొంగుతాయి. నేను అందుకే 1, 2, 3 సార్లు వేసి 3 పూరీలు వేసి చూపించాను. ప్రతీది కూడా అలాగే అంటేనే పొంగుతాయి. చూడండి ఇవి మొత్తం పొంగింది కదా. ఇది ఇంకోటి వేసాను. ఇది కూడా అలాగే పొంగుతుంది చూడండి. మామూలుగా ఇట్లా వేసి తీస్తే అలాగే ఉంటుంది. అలా అని మొత్తం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. చోలే